సీనియర్ ఏఎన్ఆర్కి సంబంధించిన ఆయన విగ్రహం దగ్గరే ఇప్పుడు నాగ చైతన్య మరియు శోభిత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు ఇవాళ అని తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఇది ఎక్కడ జరగబోతుంది ఏంటి దాని గురించి వివరాలు ఏమైనా బయటకు వచ్చాయి? డెఫినెట్లీ నాగేశ్వరరావు గారి మనోడైన నాగ చైతన్య గారు ఆయన ఆల్రెడీ కొంచెం లైఫ్ డిస్టర్బెన్సెస్ అయిపోయి సో మళ్ళీ ఆలోచించి కొంచెం టైం తీసుకుని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు. తన లైఫ్కి ఒక కరెక్ట్ ఎవరైతే సెట్ అవుతారో తన పీస్కి సరిపోయే ఒక పార్ట్నర్ని అయితే ఆయన చూస్ చేసుకున్నారు. ఆవిడే శోభిత డూల్లిపాల. వాళ్ళిద్దరు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అన్నీ కూడా ఫుల్గా వైరల్ అయ్యాయి. సో ఈరోజు ఇవాళ December 4th ఇవాళ నైట్ 8 గంటలకి అన్నపూర్ణ స్టూడియోస్లో వాళ్ళ తాతగారి విగ్రహం ఉన్న ప్లేస్ ఆ ఎదురుగానే ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు ఆయన ఆశీస్సులతో. సో ఎప్పుడు కూడా ఆయన చిన్నప్పటి నుంచి తాతగారిని ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆ ఇంట్లో నేను పుట్టడం నా అదృష్టం, ఆయన మనవడిగా పుట్టడం అనేది నా లైఫ్ టైం అచీవ్మెంట్ అని. ఇలాంటి అదృష్టం ఎవరికో కానీ రాదని చెప్తూ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఆయన తాతగారి బ్లెస్సింగ్స్ తీసుకుని పక్కన ఆయన ఉన్నాడు అనే ధైర్యంతోనే ఆయన పనిచేస్తారనమాట. సో ఈరోజు కూడా పెళ్ళి అక్కడే చేసుకోబోతున్నారు. సో ఆయన రిక్వెస్ట్ మీద అక్కడ అన్నపూర్ణ స్టూడియోలోనే సెటప్ చేసి ఈరోజు 8 o'clock అరౌండ్ ఆ టైంలో పెళ్లి చేసుకోబోతున్నారు అనమాట. సో ఖచ్చితంగా కుదిరితే ఫ్యాన్స్ కూడా కొంతమందికి ఇన్విటేషన్ వెళ్ళిందని తెలుస్తుంది. సో లైవ్ అయితే ఏమి ఉండదు కానీ కొంతమంది మెయిన్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటారో వాళ్ళకి మాత్రం ఆహ్వానం వెళ్ళిందని తెలుస్తుంది. సో మరి అది లైవ్ వేస్తే చూడాలని మన అందరూ ఆడియన్స్ అందరూ ఆశపడుతున్నారు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనం లాస్ట్ పెళ్లి చూసుకుంటే మనకు పెద్దగా అంత వావ్ అన్నట్టుగా ఏం అనిపించింది, ఎందుకంటే 2 states మ్యారేజ్ లాగా అనిపిస్తుంది. 2 different రిలీజియన్స్లో పెళ్లి చేసుకుంటాం. కానీ ఇది మాత్రం అచ్చ తెలుగు ఇంట్లో తెలుగింటి పెళ్ళి ఎలా ఉంటుంది సేమ్ అంతే. హల్దీ ఫంక్షన్కి సంబంధించి ఆ పసుపు దంచే ఫొటోస్ అవన్నీ కూడా ఇండియాలో ఇంగ్లీష్ మీడియా కూడా దాన్ని ఒక డిఫరెంట్గా అంటే రెండిళ్లలో కూడా ట్రెడిషన్ ప్రకారం ఫాలో అయ్యి మ్యారేజ్ చేస్తున్నారు. సో ఈసారి ఏంటంటే వీళ్ళు లాస్ట్ టైం ఏంటంటే అదేదో డెస్టినేషన్ వెడ్డింగ్ అని అదని ఇదని చెప్పి అలా చేశారు. కానీ ఈసారి ఏంటంటే చక్కగా సాంప్రదాయబద్ధంగా చక్కగా అటు అమ్మాయి తరపు వాళ్ళు కానీ ఇతను కానీ ఇద్దరు 2 సైడ్లు కూడా బాగా తయారు చేస్తున్నారు ఆయన్ని. సో ఇద్దరు కూడా ఆల్రెడీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయిపోయారు. మరి ఇంకా వాళ్ళిద్దరూ ఆ విజువల్స్ ఫొటోస్ ఏమన్నా నైట్ పెళ్లి అయిన తర్వాత వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ పెళ్లి గురించి కూడా మొత్తం మన 2 రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తున్నారు నాగ చైతన్య కలిపి ఆయన పెళ్లి గురించి. సో ఏంటంటే సెలబ్రిటీస్ మ్యారేజ్ అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఆకర్షణ ఉంటుంది. సో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, వాళ్ళు ఏం ఖర్చు పెట్టారు, ఎట్లా చేశారు, ప్రతిదీ మాట్లాడుకుంటారు అనమాట. పొలిటీషియన్స్ పెళ్ళైనా ఫిలిం స్టార్స్ పెళ్ళైనా. సో ఈరోజు నాగ చైతన్య గారి టర్న్ వచ్చింది. సో వాళ్ళు ఈరోజు హ్యాపీగా పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ పీస్ఫుల్గా ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళకైతే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫుల్ హ్యాపీగా ఉండాలని ఫ్యాన్స్ అందరం కూడా కోరుకుందాం. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.